ఆయన పాపుల రక్షకుడు అంటే పాపాలు చేస్తూ ఉండండిరా మీకేం ఆపద రాకుండా కాపాడుతారని దేవుడు కాదు. పాపుల రక్షకుడు అంటే అలాగే అర్థం చేసుకుంటున్నారు. ఆ మతం మాది కాదురా, మీది. ఏ పాడు పనులు అయినా చేయండి, పోయి నదిలో మునుగండి, పోతే అనేది మీరు. మారు మనస్సు పొందితేనే పాపాలు క్షమించబడతాయి అని ఎవడని చెప్పాడా మీ దగ్గర? చెప్పండి. ఆ దుర్గుణంగా అడుగుతున్నాను నేను, సవాల్. మీరు చాలా గొప్పదని చెప్పుకునే ధర్మం, మీ ధర్మంలో మారు మనసు పొందాలి, పరివర్తన కావాలి, పశ్చాత్తాపడాలి, లేకపోతే పాపాలు క్షమించబడవు అని ఉందా ఎక్కడైనా? ఒక దొంగోడు పోయి శివాలయంలో కూర్చున్నాడట. వాడు దొంగతనం చేసి తప్పించుకొని పోతున్నాడు. తప్పించుకొని పోతుంటే ఆ రోజు ఏదో జాగరణం చేశాడు. చచ్చిపోయిన తర్వాత కైలాసం వెళ్ళాడట. జీవితం అంతా దొంగతనాలు చేశాడు, కానీ అనుకోకుండా జాగరణం చేశాడు కదా, కనుక వాడికి అట్టలేదు. మా దగ్గర అనుకోకుండా పోవడం కాదు బాబు, మనస్సాక్షి అనేది ఇన్వాల్వ్డ్ ఇక్కడ. అనుకోకుండా జాగరణం చేస్తే, అనుకోకుండా దీపం వెలిగిస్తే, అనుకోకుండా ప్రసాదం పెడితే ఇట్లాంటి ఇట్లాంటి రక్షణ కాదు మాది. రాడికల్ చేంజ్ ఇన్ ద క్యారెక్టర్, రాడికల్ చేంజ్ ఇన్ ద క్యారెక్టర్. మౌలిక స్వభావములో పశ్చాత్తాపము, మారు మనస్సు, పాపమును అసహించుకునే తత్వం వస్తే తప్ప దేవుడు నిన్ను క్షమించడు అని బైబిల్ హెచ్చరిక చేస్తోంది. నువ్వు నూతన వ్యక్తిగా మారాలి, కొత్త బుద్ధి మీరు ధరించుకొనండి. దేవుడు చెప్తున్నాడు కదా 31, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి, 18:31 హెజ్కేలు 18:31, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయం, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు తొందరగా మారు మనస్సు పొందండి. అనవసరంగా ఎందుకురా మీరు చచ్చిపోతారు అంటున్నాడు. గాడ్ వాంట్స్ యూ టు లివ్. కానీ ఏదో నువ్వు నీ మనసు ఎట్టన్నా ఉండని, నీ బ్రతికెట్టన్నా ఉండని, ఏదో బొడుగుమని మునకంగానే, గుడి చుట్టూ తిరగంగానే పాపాలన్నీ పోతాయి. ఇంటర్నెట్లో పెడుతున్నారు కొంతమంది, కొన్ని కథలు ఉన్నాయి. ఈ కథ వింటే అట 7 జన్మల పాపాలన్నీ పోతాయట. కథ వింటే చాలట. కథలు బోల్డ్ చెప్తాం, బోల్డ్ వింటాం సార్. మనస్సు ఎలా మారుతుంది? బైబిల్ దేవుడు పాపులను రక్షించువాడంటే అర్థం ఏంటంటే, చెవులు తెరుచుకొని వినండి. పాప స్వభావము నుండి రక్షించువాడు, పాపము చేసే గుణము నుండి నిన్ను విడిపించువాడు. కాన్సిక్వెంట్లీ దాని ఫలితంగా నరకాగ్నిగుండంలో పడకుండా రక్షిస్తాడు. నరకం నుండి రక్షించేది తరువాత ముచ్చట. బేసికల్లీ ఇనిషియల్లీ ఎక్కడి నుంచి రక్షిస్తాడు ఆయన? పాప స్వభావము, పాపము యొక్క బంధకముల నుండి రక్షిస్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? పాపాలు చేస్తూ ఉంటే శిక్ష రాకుండా కాపాడడు. ఎవడో బేవఖూఫ్గా అదో పెద్ద మెసేజ్ పెట్టాడు ఇంటర్నెట్లో. అంటే పాపలను కాపాడడం ఏంటండి? పాపలను నాశనం చేయాలి కానీ, పాపలను కొట్టాలి, శిక్షించాలి కానీ, పాపలను కాపాడేవాడు ఆడేం దేవుడు? దొంగలను కాపాడుతాడంటే, దొంగలను కాపాడే దేవుళ్ళు మీకున్నారు, మాకు లేడు. బైబిల్ దేవుడు పరిశుద్ధుడు. అయితే మారు మనసు పొందితే దొంగలనైనా రక్షిస్తాడు ఆయన. మరి ఇక ముందు అలాంటి పనులు చెయ్యను.
అనే తీర్మానం చేసిన వాళ్ళను ఆయన రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు? పాపాల నుండి ఎలా రక్షిస్తాడో చెబుతున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. పాపము ఇక మీ మీద ప్రభుత్వము, సిన్ షల్ నాట్ హ్యావ్ డొమినియన్ అండ్ రూలర్షిప్ ఓవర్ యూ. సిన్ షల్ నాట్ రూల్ ఓవర్ యూ. అది రక్షణ అంటే. పాపము మీ మీద ప్రభుత్వం. పాపులను ఎలా రక్షిస్తాడు? పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపము వాళ్ళ మీద ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే వ్యభిచారం మానలేడు, దొంగతనం మానలేడు, సిగరెట్టు, కళ్ళు చుట్ట, బీడీ మానలేడు, బూతులు మానలేడు, జారత్వం మానలేడు. ఇవన్నీ వాడి మీద గవర్నమెంట్ నడిపిస్తున్నాయి. ఆ ప్రభుత్వము నుండి యేసు మాత్రమే తన రక్తము చేత నిన్ను విడిపించగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపుల రక్షకుడు అంటే మీరు పాపాలు చేస్తా పోండి, నీకే ఆపద రాకుండా నేను చూస్తా. ఆయన చెప్పలేదురా బెవకూఫ్, అట్లా చెప్పలేదు ఆయన. పాపులైన మీరు మారు మనస్సు పొందండి, కొత్త బుద్ధి, కొత్త మనస్సు, నూతన స్వభావాన్ని మీరు ధరించుకొనండి. చేసిన పాపాలకు మారు మనస్సు పొందండి, క్షమాపణ వేడుకోండి, పశ్చాత్తాపపడండి. దేవుని రక్తం, కల్వరి శిలువలో కార్చబడిన రక్తములో మీ జన్మ కర్మ పాపాలు కడుక్కోండి, శుద్ధులు కండి. ఆ తర్వాత మీ మీద పాపం అనేది ఏలుబడి చెయ్యదు కాబట్టి నరకము కూడా ఉండదు. ఇంత టెక్నికల్గా ఉంటుంది దేవుని రక్షణ. అంత